డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కోసం పడిగాపులు. ఏ ప్రాంతం చూసినా సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా గ్యాస్ కష్టాలు తీరడం లేదు. ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నారు జనాలు. గ్యాస్ కొరత అపోహలను నమ్మద్దు అని అధికారులు అంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలో కలెక్టర్ త్రిపాఠి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. గ్యాస్ పంపిణీలో ఇబ్బందులుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్లైన్ బుకింగ్లు పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఒకవైపు స్టాక్ కావాల్సినంత ఉంది, ఎక్కడ కూడా కొరత లేదని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ వినియోగదారులు మాత్రం ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. మహిళలు, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఏజెన్సీల వద్ద నిరీక్షిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గ్యాస్ ఏజెన్సీలను తనిఖీలు చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి స్టాక్ వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఒకేసారి బుకింగ్లు పెరిగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఆన్లైన్ సర్వర్లు కూడా మొరాయిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో గ్యాస్ కోసం నిరీక్షణ తప్పడం లేదు వినియోగదారులకు. చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? ఎలాంటి పరిస్థితులు? దాదాపు 2 గంటల సేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. పొద్దున టిఫిన్ లేదు, ఛాయ్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఆన్లైన్ కూడా నిన్న నైట్ మొదలైంది. నిన్న నైట్ బుకింగ్ చేస్తే పొద్దున వస్తేనేమో ఇప్పటిదాకా షటర్ తీయలేదు. ఇంత పెద్ద లైన్లో ఉన్నారు. చక్కెర ఇచ్చి పడిపోతే ఇక్కడ పక్షవాతం వచ్చిన ఈయన వ్యక్తి ఉన్నాడు. ఏం చేయమంటారు చెప్పండి? అంటే గ్యాస్ లేదని చెప్తున్నారా? ఏమని రెస్పాన్సే లేదు అసలు. లోపల పోయిన షటర్ చేసుకున్న కథం అయిపోయింది. రెస్పాన్స్ లేదు, ఏం లేదు. చెప్పండి. ఇంతకుముందు ఎన్ని రోజులలో వస్తుండే గ్యాస్? ఇప్పుడు ఎందుకు ఇట్లా సార్? 3 days ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎన్ని రోజులు అవుతుంది? ఏం సార్, పొద్దున ఆల్రెడీ ఈ రోజున తీసుకుందామని వస్తే 4-5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఆయన ఆ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఎందుకు అర్థం అవ్వట్లేదు. ఆన్లైన్లో బుకింగ్స్ అయిందా అసలు? అయినాక కూడా ఈ ప్రాబ్లం మళ్ళీ లైన్లో కూడా ఉంటామా సస్తమా అన్నది నా పక్షవాతం వచ్చింది. ఇప్పుడు నేను వస్తే ఏంది నా పిల్లలు, నా భార్య పరిస్థితి ఏం చెప్పండి? ఆ జిల్లాధికారులకు అర్థం కావాలా. అయితే మొత్తం మీద ఏజెన్సీల వద్ద మాత్రం వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే ఈ గ్యాస్ పంపిణీలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే 1967 నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పి ఉన్నతాధికారులు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. కానీ గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు వినియోగదారులకు. ఒక రకమైనటువంటి అపోహ ప్రజల్లో ఉంది కాబట్టే ఒకేసారి పెద్ద ఎత్తున బుకింగ్లు చేస్తున్నారు. దాంతోనే ఆలస్యం జరుగుతుందని చెప్పి అటు నిర్వాహకులు, అధికారులు చెప్తున్నారు. మరోవైపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, ఎన్ఫోర్స్మెంట్ బృందం కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేయడంతో పాటు హోటళ్లలో కూడా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైనా అంటే డొమెస్టిక్ గ్యాస్ను కమర్షియల్గా వాడితే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఆలస్యం మాత్రం జరుగుతుంది. ఆన్లైన్లు సర్వర్లు మొరాయిస్తుండడంతో ఈ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.